హాయ్ హలో వెల్కమ్ టు కావ్య స్టోరీ వరల్డ్. ఆషికి ఎపిసోడ్ 52. హాసిని లోపలికి వచ్చి తన రూమ్లోకి వెళ్ళేసరికి పడిపోతున్న ఆమని చేతిని సంతోష్ తన చేతితో పట్టుకుని ఆపాడు. హాసిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హాసిని అది అని అంటూ సంతోష్ ఆమని చేతిని పట్టుకుని పైకి లేపి హాసిని వెంటనే అక్కడి నుండి కిందకి వెళ్ళిపోయింది. నువ్వు వెళ్ళామని అని అన్నాడు సంతోష్. ఆమని లోపల నవ్వుకుంటూ వెళ్ళింది. సంతోష్ కూడా కిందకి వెళ్ళి హాల్లో కూర్చున్న హాసినిని చూసి సంతోష్ హాసినితో అర్జెంట్ వర్క్ ఉంది హాసిని, నీతో నైట్ మాట్లాడతాను, నువ్వు అనవసరంగా లేనిపోని ఊహించుకుని బాధపడకు అని చెప్పి అమ్మా అమ్మా అని పిలవగా ప్రభగారిని పిలిచి అర్జెంట్ వర్క్ ఉందమ్మా, ఆఫీస్కి వెళ్ళాలి అని అన్నాడు. వెళ్ళిపోయాడు ఆఫీస్కి. ఏదో ఆలోచిస్తూ ఎటువైపో ఆలోచిస్తూ కూర్చున్న హాసినితో ప్రభగారు ఏంటమ్మా వాడు వెళ్ళిపోయాడు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని అన్నారు. హాసిని పైకి వెళ్ళి బాధతో కూడిన తన కోపాన్ని తలుపు మీద చూపించి గట్టిగా వేసింది తలుపుని. ఉబికి వస్తున్న కన్నీటికి దారిని ఇచ్చి ఎన్నెన్నో ఆలోచనలకి తెరతీసి బాధకు ఆహ్వానం పలికింది. షూట్కి వచ్చిన చరణ్ పల్లవి యశ్వంత్ కోసం వెతుకుతూ యశ్వంత్ ఇవాళ రాలేదా అని అడిగారు సుప్రియాని. ఏమో తెలియదు, ఏ పెళ్ళికో ఓ నీళ్ళ ఫంక్షన్కో వీడియో తీయడానికి వెళ్ళుంటాడు అని వెటకారంగా అంటూ సమాధానం ఇచ్చింది సుప్రియ. అంత వెటకారం అక్కర్లేదు సుప్రియ అని అన్నాడు ఆదిత్య. నేనేమీ వెటకారంగా అనలేదు, ఉన్న నిజాన్ని చెప్పాను. ఫోటోలు వీడియోలు తీసుకునేవాడు ఇంకెక్కడ ఉంటాడు అని అంది సుప్రియ ఆదిత్యతోటి. ఫోటోగ్రఫీ వాడి ప్రొఫెషన్ కాదు సుప్రియ, వాడి ప్యాషన్ అది. అయినా నువ్వు అనుకుంటున్నట్లు వాడేమీ జులై కాదు, వాడికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. త్వరలో వాడు కూడా జర్మనీ వెళ్ళిపోతాడు అని అన్నాడు ఆదిత్య సుప్రియతోటి. జర్మనీనా అంది పల్లవి. అవును పల్లవి, వాడు జర్మనీలో న్యూ బ్రాంచ్ ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నాడు ఎప్పటి నుంచో. అందుకే వాడి సాఫ్ట్వేర్ కంపెనీకి వాళ్ళ నాన్నతో పాటుగా నన్ను పార్ట్నర్ని చేశాడు వాడు అని చెప్పాడు ఆదిత్య. మరి ఆ రోజు పార్క్కి ఫొటోస్ తీయడానికి వచ్చాడు బావ అడగగానే జాబ్లో జాయిన్ అయ్యాడు అని అడిగింది సుప్రియ. ఆ రోజు ఫోటోషూట్కి రావాల్సిన మా ఫ్రెండ్ ఒకడికి బాగోకపోతే వీడు వచ్చాడు. తరువాత హాసిని కంఫర్ట్ కోసం షూట్, అలానే యామినీతో కొన్ని కాంట్రాక్ట్స్ అయ్యే వరకు ఇక్కడే ఉండమని మీ బావ అడిగితే హాసిని కోసం ఆగిపోయాడు యశ్వంత్ అని చెప్పాడు సుప్రియకి. ఆదిత్య మాట్లాడుతూ ఉండగా వచ్చిన సంతోష్ తనతో ఉండే ఫ్రెండ్కే అంత వాల్యూ ఇస్తే తన మనసులో ఉన్న నీకు ఇంకెంత వాల్యూ ఇస్తాడో ఒకసారి ఆలోచించి చూడు అని చెప్పాడు సంతోష్. బావా అని ఆశ్చర్యపోయింది సుప్రియ. అవును సుప్రియ, యశ్వంత్ని నేనే ఇక్కడ ఉండమని అడిగాను. అప్పుడే యశ్వంత్ నాతో నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకన్నా ముందు నాతోనే చెప్పాడు. ఏ కారణాల వల్ల అయినా పెద్దవాళ్ళు పెళ్ళికి ఒప్పుకోకపోయినా మీరు సపోర్ట్ చేయండి అని తన గురించి డీటెయిల్స్ అన్నీ చెప్పాడు సుప్రియ. మీ నాన్న నేను ఇద్దరం వెతికినా కూడా నిన్ను బాగా చూసుకునే వ్యక్తి, మంచి వ్యక్తి అయ్యుండాలి అనే కదా పెళ్ళి కొడుకుని వెతికేది. నాకు కనిపించాడు. నీ మనసుకు కూడా అనిపిస్తే తర్వాత సంగతి నేను చూసుకుంటా అని చెప్పి తన క్యాబిన్ లోపలికి వెళ్ళిపోయాడు సంతోష్. సుప్రియ షాక్తో బిగుసుకుపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత బావ నాతో మాట్లాడాడు అని, అది కూడా యశ్వంత్ గురించా అని ఆలోచనలో పడి సుప్రియ షాక్లో ఉండగానే యశ్వంత్ వచ్చి హాయ్ గాయస్, లేట్ అయిందా, సారీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయా అని అంటూ వచ్చాడు. పల్లవి యశ్వంత్తో లేట్ ఏమీ అవ్వలేదు, మేము ఇప్పుడే వచ్చాం అని అంది. అవునా, ఓకే లెట్స్ స్టార్ట్ అని తన అసిస్టెంట్తో సెట్ రెడీ చేయించావా అని అడిగాడు. హా సార్ అని అన్నాడు అతను. ఓకే పల్లవి, మీరు ముందు ఒకసారి సీన్ ఇక్కడే చేసి చూపించండి. గుర్తుందిగా పల్లవి, నువ్వు చరణ్ షాపింగ్కి వెళ్తుంటే అని యశ్వంత్ అంటుండగా గుర్తుంది మహాప్రభో, దారిలో ఒక అమ్మాయి వెంటపడి ప్రేమించమని హింసించే అబ్బాయికి ప్రేమ అంటే ఏంటో చెప్పాలి, అంతే కదా. గుర్తుంది, నిన్న ప్రాక్టీస్ చేయించావుగా, మర్చిపోలేదు. నేను రెడీ, చరణ్ రెడీ, ఆది కూడా రెడీ, ఒక్క ఆది గర్ల్ ఫ్రెండ్ తప్ప
అని పల్లవి అనగానే ఆది చురుగ్గా చూసేసరికి అదే స్క్రిప్ట్లో అని అంది పల్లవి. నిజమే కదా, ఆ అమ్మాయి రాలేదు ఎలా అని అనుకున్నారు నలుగురు. కాసేపు చూసి యశ్వంత్ పల్లవితో నేను సంతోష్ సార్తో మాట్లాడి వస్తాను, వేరే ఆర్టిస్ట్ ఎవరైనా ఈ క్యారెక్టర్ చేయడానికి ఉన్నారేమో అని అంటూ ఉండగా నేను చేయొచ్చా అని అడిగింది సిరి. హే సిరి, నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు ఆదిత్య. నువ్వే అన్నావు కదా ఇవాళ నీ షూట్ ఉందని, నీ యాక్షన్ని ఒకసారి లైవ్లో చూడాలి అని అనిపించి వచ్చాను అని చెప్పింది సిరి ఆదిత్యతో. ఈ అమ్మాయి మన ఆఫీస్లో అమ్మాయిలా ఉంది కదా అని అన్నాడు చరణ్ పల్లవితో. లా కాదు, తన మన ఆఫీస్లో అమ్మాయి. ఆదిత్య రికమెండ్ చేస్తే నేను రిక్రూట్ చేసిన అమ్మాయి సిరి తినే అని అంది పల్లవి చరణ్ తోటి. చూడబోతే ఈ పిల్ల ఆదిత్యకి క్లోజ్ అనుకుంటా అని అనుకున్నాడు చరణ్ మనసులో సిరి గురించి ఆదిత్య గురించి. మీ ఫ్రెండ్ యాక్షన్ చూడడం ఎందుకు, నువ్వు కూడా యాక్ట్ చేయి, అసలే ఈ షూట్ టీవీ సీరియల్లా డిలే అవుతూ వస్తోంది అని అన్నాడు యశ్వంత్. అందరూ సెట్ లొకేషన్కి వెళ్ళారు. యశ్వంత్ షూటింగ్ స్టార్ట్ చేసి ఓకే యాక్షన్ అని అన్నాడు. గ్రీష్మ బావా మనం షాపింగ్కి వెళ్దాం బావా ప్లీజ్ అని అడిగింది. సరే అని ఫోన్ చూసుకుంటూ అన్నాడు సూర్య. ఇద్దరు షాపింగ్కి వెళ్ళి తిరిగి వస్తుంటే దారిలో ఒక అమ్మాయి చెయ్యి పట్టుకుని నన్ను ప్రేమిస్తావా లేదా యాసిడ్ పోసేయనా అని బెదిరిస్తుంటే అది చూసిన గ్రీష్మ బావా బండాపు అని అంది. సూర్య బండి ఆపగానే గ్రీష్మ నేరుగా ఆ అమ్మాయిని ఏడిపిస్తున్న అతను దగ్గరికి వెళ్ళి వాడి చేతిలో ఉన్న యాసిడ్ బాటిల్ని విసిరేసి వాడి చెంప మీద కొడుతూనే ఉంటే సూర్య కూడా అక్కడికి వెళ్ళి గ్రీష్మ వదులు, వాడిని చచ్చిపోతాడు అని అన్నాడు సూర్య. లేదు బావా, వీడు యాసిడ్ తెచ్చాడు అని అంటుంటే అది యాసిడ్ కాదు గ్రీష్మ, చూడు కలర్ వాటర్ అని గ్రీష్మ పాడేసిన బాటిల్ వైలో నుండి వచ్చిన వాటర్ని చూపించి చెప్పాడు సూర్య గ్రీష్మతోటి. అవును మేడం, నాకు సిరి అంటే చాలా ఇష్టం, కానీ తను వేరే పెళ్ళి చేసుకుంటానంటే భయపెట్టడానికి కలర్ వాటర్ తెచ్చాను అంతే అని అన్నాడు అతను. గ్రీష్మ ఆ అబ్బాయితో ప్రేమంటే ఇలా భయపెట్టి బాధపెట్టి హింసించడం కాదు, నీకు నిజంగా ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉంటే తను ఇష్టపడే జీవితాన్ని తనకే వదిలేయాలి తప్ప నీతోనే తన జీవితం పంచుకోవాలని అనుకోవడం ఇష్టం కాదు, స్వార్థం అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో, బలవంతంగా ఒక వ్యక్తిని భయపెట్టి బాధపెట్టి లేక అనుకోని పరిస్థితుల్లోనో నీ జీవితంలోకి నువ్వు ప్రేమించిన వ్యక్తిని నీ పక్కన నిలబెట్టుకున్నా కూడా ఆ వ్యక్తి నీ మనసులో నువ్వు నిలవలేవు. అలాంటప్పుడు ఆ వ్యక్తి మనతో ఉన్నా లేనట్టే అని తిట్టి వాడిని పంపించి ఆ అమ్మాయిని సేఫ్గా దింపి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగారు గ్రీష్మ సూర్య. రెస్టారెంట్ లోపలికి వెళ్తూ గ్రీష్మ సూర్య భుజం చుట్టూ చెయ్యి వేసి సూర్యతో బావా నీకు నిజంగానే ఈ పెళ్ళి ఇష్టమే కదా అని అడిగింది. నడుస్తున్న సూర్య అడుగులు ఆగిపోయాయి. ఎందుకు ఈ అనుమానం వచ్చింది నీకు అని అడిగాడు సూర్య గ్రీష్మ వైపు చూసి. ఏమో బావా, అడగాలి అనిపించింది. పెళ్ళి కుదిరిందన్న ఆనందం నాలో కనిపించినంత ఆనందం నీలో కనిపించట్లేదు అని అంది గ్రీష్మ. అలా ఏం లేదు గ్రీష్మ, నువ్వంటే నాకు ఇష్టం అని అన్నాడు సూర్య. నిజమా బావా? ఒకవేళ నీకు నిజంగా వేరే ఎవరైనా ఇష్టం ఉంటే చెప్పు బావా, ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతా, అంతే తప్ప మనసులో ఒకరిని పెట్టుకుని మనువు ఇంకొకరిని చేసుకుంటే ఆ సంసారం ఎగసిపడే కెరటంలా ఉంటుంది. నువ్వు చేరాలి అనుకునే తీరాన్ని చేరలేవు, ఉన్న చోట నిలవలేవు. ఆ అలల తాకిడికి నాలో చెలరేగే అలజడులు సుడిగుండాలవుతాయి. అప్పుడు ఆ బాధను భరించాలి అనే ఊహ కూడా తట్టుకోలేను నేను. అందుకే బావా, నీ మనసులో ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్పు బావా అని అంది గ్రీష్మ సూర్యతోటి. సూర్య సమాధానం చెప్పేలోపు గాలి గట్టిగా వీచడం వల్ల సూర్య కంట్లో దుమ్ము పడడంతో అయ్యో బావా ఉండు అని గ్రీష్మ సూర్య కన్ను ఊది గాలికి సూర్య కంట్లో పడిన ఇసుక రేణువులు గ్రీష్మ తన నాలికతో తీస్తుంటే గ్రీష్మ కళ్ళల్లోని కన్నీరు సూర్య మనసుని తాకింది. నా కంట్లో దుమ్ము పడితే నీ కంట్లో నీళ్లు చేరాయా గ్రీష్మ?
నన్ను ఇంతగా ప్రేమించే నీ ప్రేమను అర్థం చేసుకోకుండా ఇప్పటికీ నాకు సొంతం అవ్వదని తెలిసిన వ్యక్తిని తలుచుకోవడం నా మూర్ఖత్వం అవుతుంది అని సూర్య తన మనసులో అనుకుని, గ్రీష్మ ఎందుకా కన్నీళ్ళు, జస్ట్ దుమ్ము పడింది అంతే, ఈ మాత్రం దానికేంటి చిన్నపిల్లలా అని తనని హత్తుకొని, నా మనసులో ఎవరూ లేరు, నాకు ఈ పెళ్ళంటే ఇష్టమే గ్రీష్మ అని అన్నాడు సూర్య. గ్రీష్మ సూర్యాని వదిలి, నువ్వు సూర్యుడివి అయితే ఆ సూర్యుడి వేడి సెగలను ప్రసరించే గ్రీష్మాన్ని నేను. నీ భావాలను నీకన్నా ముందుగా నేనే పలికించగలను బావా. కోపం, ప్రేమ, బాధ, జాలి అన్నీ కూడా. అందుకే నీ కంట్లో దుమ్ము పడినా నా కంటి నుండి నీరు కారింది అని చెప్పి సూర్యాని గట్టిగా హత్తుకుంది గ్రీష్మ. షాట్ ఓకే అని అన్నాడు యశ్వంత్. వెంటనే చరణ్ని వదిలేసింది పల్లవి. సిరి పల్లవితోటి, సూపర్ చేశారు మేడం, మీరు అసలు ఎంత బాగా చేశారంటే జీవించేశారు మీరు గ్రీష్మ పాత్రలో అని అంది పల్లవితోటి. పల్లవి చిన్నగా నవ్వింది. ఇంకా ఆ హాస్పిటల్ సీన్ ఒక్కటి ఉంది అంతే, ఇక ఈ షూటింగ్ అయిపోతే నేను జర్మనీ వెళ్ళిపోతాను రా బాబు అని అన్నాడు యశ్వంత్ మళ్ళీ. సరే మేమింక వెళ్తాం అని అన్నాడు చరణ్ యశ్వంత్ తోటి. సంతోష్ ఇంటికి వెళ్ళేసరికి హాసిని మంచం మీద మోకాళ్ళు రెండు దగ్గరికి ముడుచుకొని కూర్చుని ఉంది. హాసిని బుగ్గల మీద కన్నీటి చారలను చూసిన సంతోష్ హాసిని పక్కన కూర్చుని హాసినితో, నువ్వు అనుకున్నట్లు ఏం అవ్వలేదు హాసిని, తను పడిపోబోతుంటే నేను జస్ట్ తన చేతిని పట్టుకొని ఆపాను అంతే అని అన్నాడు సంతోష్. అది అసలు మన రూమ్లోకి ఎందుకు వచ్చింది అని అడిగింది హాసిని సంతోష్ని. నాన్నకి తెప్పించాల్సిన మెడిసిన్స్కి అమౌంట్ కావాలి అని అడిగింది. ఆ అమౌంట్ కోసం నేను మన రూమ్లోకి వచ్చాను అని అన్నాడు సంతోష్. ఇచ్చారా అమౌంట్? మరి తీసుకుని వెంటనే వెళ్ళిపోకుండా మధ్యలో ఈ సరసాలు ఎందుకు అని అంది హాసిని సంతోష్ తోటి. నేను అమౌంట్ తీయడానికి బీరువా ఓపెన్ చేయబోతుండగా లోపలికి వచ్చింది. రావడమే జారిపోబోతుంటే పడిపోయేలా ఉంది అని పట్టుకున్నా అంతే అని అన్నాడు సంతోష్. హాసిని లేచి నిలబడి సంతోష్ కాలర్ పట్టుకుని, అసలు మీరు దాని మీద పాటలు పాడి దానికి అంత అలుసు ఇవ్వకపోతే అది మన రూమ్లోకి ఎందుకు వస్తుంది చెప్పండి అని అడిగింది. సంతోష్ కూడా పైకి లేచి, ఈ మధ్య నువ్వు అస్తమాను నా కాలర్ పట్టుకుని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు అని, ఇలా అయితే నీకు పనిష్మెంట్ ఇస్తాను అని అంటూ హాసిని నడుం పట్టుకొని తనని దగ్గరికి లాక్కున్నాడు సంతోష్. హాసిని సంతోష్ మోముని తన చేతుల్లోకి తీసుకొని తన నుదిటిపై ముద్దు పెడుతూ తన కన్నీళ్లను సంతోష్ బుగ్గలపై వదిలి సంతోష్ని గట్టిగా హత్తుకొని, నా ఎదమోస్తున్న భావాలు మీకు అర్థమవుతున్నాయని నాకు అర్థమైంది, నాకు మీరు కావాలి, నన్ను ఉడికించడానికి మీరు సరదాకైనా వేరొకరితో క్లోజ్గా ఉన్నా తట్టుకోలేను నేను అని అంది హాసిని. సంతోష్ హాసినిని దూరం జరిపి తన భుజాలు పట్టుకొని, యామిని నిన్ను ఏమని బెదిరించింది హాసిని, అయినా తన బెదిరింపులకు నువ్వు భయపడడం ఏంటి అని అడిగాడు సంతోష్ హాసినిని. ఆ యామిని అని అంటూ హాసిని కళ్ళు తిరిగి పడిపోయింది. హాసిని హాసిని అంటూ హాసిని బుగ్గలు తట్టాడు. హాసిని లేవకపోతే కంగారు పడుతూ డాక్టర్కి ఫోన్ చేశాడు. హరిణికి ఫోన్ చేసి విషయం చెప్పి రూమ్లోకి రమ్మన్నాడు. హాసిని తలను ఒడిలోనే పెట్టుకొని తనని బుగ్గలపై తడుతూ లేపడానికి ట్రై చేస్తున్నాడు సంతోష్. హరిణి కంగారు పడుతూ వచ్చి హాసినిని తట్టి లేపినా లేవలేదు. ఏమైందన్నయ్య, ఎందుకు ఇలా పడిపోయింది అని అడిగింది హరిణి సంతోష్ని. నేను వచ్చేటప్పటికి అమ్మని విషయంలో జరిగినది చూసి అతిగా ఆలోచించి బాధపడుతూ కూర్చుంది అని జరిగినది చెప్పాడు సంతోష్. ఉదయం నుండి ఇదేమీ తినలేదు కూడా అన్నయ్య అని అంది హరిణి సంతోష్తో. చిద్వికి పెట్టి నేను పడుకుంటాను, చిద్విని ఆడించమని నాతో చెప్పి పడుకుని పోయింది అని చెప్పింది హరిణి సంతోష్తో. ఇలా అయితే ఎలా హరిణి, అన్నీ తన మనసులోనే దాచేసుకుని ఇలా ఆరోగ్యం మీదకు తెచ్చుకుంటుంది ఎందుకు అని అన్నాడు సంతోష్ హరిణితోటి. ఇంతలో డాక్టర్ రావడంతో ప్రభగారు వాళ్ళకి అర్థం కాలేదు. డాక్టర్తో పాటుగా అందరూ సంతోష్ రూమ్లోకి వెళ్ళారు.
స్పృహ లేకుండా సంతోష్ ఒడిలో ఉన్న హాసినిని చూడగానే అందరూ కంగారు పడ్డారు. రాజ్యం గారు, బాబు, నా హాసినికి ఏమైంది అని అడిగారు కంగారుగా. నాతో మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పాడు సంతోష్. డాక్టర్ చెక్ చేసి ఇంజెక్షన్ చేస్తూ, ఎవ్వరూ కంగారు పడాల్సిన పని లేదు. ఈమెకి ముందే తలకి దెబ్బ తగిలి కుట్లు ఉన్నాయి. అంత నీరసం మీద ఏమీ తినకపోయేటప్పటికి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంజెక్షన్ ఇచ్చానుగా, లేస్తుంది కాసేపటికి. లేవగానే ఏమైనా పెట్టండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుండగా సంతోష్ డాక్టర్ తోటి, డాక్టర్, మా నాన్నకి ఆయుర్వేదం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆయనలో ఏమైనా చేంజ్ వస్తుందంటారా? ఐ మీన్ ఆయుర్వేదం అయినా ఏం చెప్పారు అంటే 70% వరకు ఛాన్సెస్ ఇవ్వగలను, కానీ ముందుగా నడవలేరు అని చెప్పారు. అయినా 70% వరకు కోలుకున్న స్పైనల్ కార్డ్ అవి స్పందిస్తే ఆ తర్వాత సర్జరీ చేయడానికి అవకాశం ఉందని మీరు ఒకసారి చెప్పారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అంటే మా నాన్న బాడీ ఆయుర్వేదం ట్రీట్మెంట్కి ఎంతవరకు స్పందిస్తుంది అనేది ఒకసారి మీరు వెళ్ళేటప్పుడు మా నాన్నని కూడా చెక్ చేసి వెళ్ళండి అని చెప్పాడు సంతోష్. డాక్టర్ వెళ్ళిపోగానే సంతోష్ హరిణితో, హాసిని పొద్దున్నుండి ఈ గదిలోనే ఉందా హరిణి అని అడిగాడు. ప్రభగారు సంతోష్ తోటి, లేదు నాన్న, పొద్దున్నుండి హాసిని డల్గానే ఉంది, కానీ చిన్నీతోటి ఆడుతూనే ఉంది. మధ్యాహ్నం చిన్నీకి అన్నం పెట్టేశాక చిన్నీని పడుకోపెట్టి పైకి వచ్చింది. అన్నం తినమని ఎంత అడిగినా కొంచెం నీరసంగా ఉంది, పడుకుని లేచాక తింటాను అనేసరికి ఇంకా మేము కూడా బలవంత పెట్టలేదు నాన్న అని అన్నారు. మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ అయ్యిందా నాన్న అని అడిగారు ప్రభగారు. లేదమ్మా అని అన్నాడు సంతోష్. సరే నాన్న, అయితే హాసిని జాగ్రత్త. హాసిని లేచాక చెప్పు, భోజనం పైకి పంపిస్తాను. అలాగే చిన్నీకి అన్నం ఈ పూట హరిణి చూసుకుంటుంది అని చెప్పి వెళ్ళిపోయారు. సరే అమ్మా అని అన్నాడు సంతోష్. హాసిని తలను నిమురుతూ ఎప్పుడు లేస్తుందా అని ఎదురు చూస్తున్నాడు సంతోష్. చరణ్, పల్లవి ఇద్దరు మౌనంగా ప్రయాణిస్తున్నారు. ఈరోజు చేసిన పాత్ర, చెప్పిన మాటలు గ్రీష్మది అయినా ప్రస్తుతం నా మనసు పడుతున్న వేదన కూడా అదే చరణ్ అని అనుకుంది పల్లవి మనసులో. చరణ్, ఒకసారి కార్ బీచ్ వైపుకు పోనివ్వు, నేను కాసేపు బీచ్లో కూర్చుని వస్తాను అని అంది పల్లవి. సరే అని తల ఊపి కార్ బీచ్ వైపుకి పోనిచ్చి పల్లవిని బీచ్లో దింపి ఇంటికి వెళ్ళిపోయాడు చరణ్. ప్రణవ్, స్వప్న ఫార్మా ఫ్యాక్టరీని చూసుకొని ఇంటికి తిరిగి వస్తుంటే మబ్బులు వర్షం పడే సూచనలు ఇవ్వడంతో సంతోష్ ఒక గుడి దగ్గర బైక్ ఆపి గుడి లోపలికి వెళ్ళారు. అక్కడ ఒక చోట అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా తనకి కాబోయే భర్తతో గుడికి వచ్చిన అన్విక ప్రణవ్ని చూసి ప్రణవ్ దగ్గరికి వచ్చి, అన్విక, తనకి కాబోయే భర్తతో తినే ప్రణవ్ ఒకప్పుడు నేను ప్రేమించిన వ్యక్తి అని చెప్పింది. షాక్ అవ్వడం స్వప్న వంతు అయ్యింది. ప్రణవ్ బలవంతపు చిరునవ్వుని ఒకటి తెచ్చుకుని అన్వికానే చూస్తున్నాడు. హాయ్, మీ గురించి అన్వి అంతా చెప్పింది నాతోటి. మీ ఫ్రెండ్షిప్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఇప్పుడు మీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందంట కదా, తను అన్నీ నాతో చెప్పింది. అందుకే మీ బెస్ట్ ఫ్రెండ్ హస్బెండ్, అదే హాసిని బెటర్ హాఫ్, నా ఫ్రెండ్, వాడు వచ్చి చెప్పినా నేను నమ్మలేదు. డోంట్ వర్రీ బ్రో, ఎవరికి ఎవరో ఆ పైవాడు ఎప్పుడో రాసి పెట్టేస్తాడు అని అన్నాడు అతను. ప్రణవ్ ఏం మాట్లాడలేదు. ఇంతలో అతనికి ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. అన్విక ప్రణవ్ మొహం మీద చిటికి వేసి, నువ్వు ఆ హాసిని కలిసి నా గోల్డెన్ లైఫ్ని లాగేసుకుందామని ప్లాన్ వేసి ఆ సంతోష్తో నా వుడ్బీకి నిజం చెప్పించాలని చూస్తే నీకన్నా ముందే దూరం ఆలోచించి నా జాగ్రత్తలో నేనున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. ప్రణవ్ ఫోన్ చూసుకుంటూ సైలెంట్గా కూర్చున్నాడు. స్వప్న ప్రణవ్తో, ఆర్ యూ ఓకే అని అడిగింది. అఫ్కోర్స్ కొంచెం బాధ ఉంది, కానీ తను దూరం అయినందుకు కాదు, అలాంటి వ్యక్తిని ఎలా ప్రేమించానా అని గిల్టీగా ఉంది అని అన్నాడు ప్రణవ్ స్వప్నతోటి. లైఫ్లో ఒక్కొక్కసారి అంతే ప్రణవ్ గారు, మా అన్నయ్య కూడా ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశాడు అని అంది స్వప్న. తెలుసు స్వప్న, హాసిని చెప్పింది. మీ అన్నయ్య బాధ ముందు నాది చిన్నదే,
కానీ మీ అన్నయ్య తట్టుకొని నిలబడినంత ధైర్యంగా నేను ఉండలేకపోయాను. అందుకే ఫారిన్ వెళ్ళిపోయాను నేను. కానీ సంతోష్ గారు అలాంటి బాధను దిగమింగుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ వ్యాపారాన్ని నిలబెట్టుకుని ఈ రోజున ఈ స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు స్వప్న. అది మనం విలువ ఇచ్చిన మనుషులు మనల్ని చులకనగా చూసినా, వాళ్ళ చేతిలోనే మోసపోయినా ఆ బాధను భరించడం కష్టం స్వప్న అని అన్నాడు ప్రణవ్ స్వప్నతోటి చెమ్మగిల్లిన కళ్ళతోటి. అయ్యో సారీ అండి, మిమ్మల్ని బాధ పెట్టినందుకు అని అంది స్వప్న ప్రణవ్ తోటి. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఐఎమ్ ఆల్ రైట్ అని అన్నాడు ప్రణవ్ స్వప్నతోటి. ఇద్దరూ కబుర్లలో పడ్డారు. వర్షం పడేలా ఉంది, ఇంకా పల్లవి రాలేదు అని తనే పల్లవిని తీసుకుని రావడానికి బీచ్కి వెళ్ళాడు చరణ్. హాసినికి మెలకువ వచ్చింది. హాసిని కళ్ళు తెరవగానే సంతోష్ హాసిని తలను నిమిరి నుదిటిపైన ముద్దు పెట్టి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. కొంచెం నీరసంగా ఉంది అని తల ఊపింది హాసిని. ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోక బంగారం అని అన్నాడు సంతోష్. అయినా ఆ యామిని బెదిరింపులు గ్రామసింహపు గర్జనలు అంతే, తెలుసు కదా, మురిగేవి కరవలేవు అని అన్నాడు సంతోష్ హాసినితోటి. యామిని నన్ను బెదిరించలేదండి అని చెప్పింది హాసిని. మరి నీ ప్రేమను నీలోనే దాచుకోవడానికి కారణం అని అడిగాడు సంతోష్ హాసినిని. మొన్న చరణ్తో మాట్లాడి వస్తుంటే యామిని మిత్రతో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. హలో మిత్ర, నేను యామినిని. ఆ హాసిని కోసం మనమేమీ ప్లాన్స్ వెయ్యక్కర్లేదు. దానితో ఎప్పుడూ సావాసం చేసే దాని దురదృష్టం దానికి తోడుగా ఉన్నన్నాళ్ళు మనకు ఆ శ్రమ లేదు. ఎందుకంటే ఆ హాసిని కోసం ఆల్రెడీ ఎవరో గట్టిగానే ప్లాన్స్ వేస్తున్నారు. మరి పోయినసారి కార్ ఏదో గుద్దేస్తే టైంకి కార్లో లేదంట. అంతకుముందు ఆ చిన్నీని అడ్డు పెట్టుకుని హాసినిని రప్పించుకొని చంపడానికి ప్లాన్ చేస్తే అప్పుడు మిస్ అయిందంట. సో మన టార్గెట్ ఓన్లీ సంతోష్. హాసినిని తన శత్రువులు మిస్ చేసినా మనం సంతోష్ని మిస్ చెయ్యకూడదు. ఒకవేళ హాసిని సంతోష్ కనుక కలిస్తే ఇక సంతోష్కి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే. ఎలా ప్లాన్ చెయ్యాలో ఈసారి నేను చెప్తాను అని ఫోన్ పెట్టేసింది యామిని. అని తన విన్న యామిని మాటలు అన్నీ కూడా సంతోష్తో చెప్పింది హాసిని. ఈ మాత్రం దానికే ఇంత కంగారు పడిపోతే ఎలా బంగారు? అది నేను కావాలనే, నువ్వు దాని మాటలు వినాలనే అలా మాట్లాడింది అని అన్నాడు సంతోష్ హాసినితోటి. కానీ తను చెప్పినవన్నీ నిజాలే కదండి. అసలు నన్ను చంపాలనుకోవడం ఏంటండి? నాకెవరు శత్రువులు ఉంటారు చెప్పండి? ఈ పనులన్నీ కూడా ఆ యామినినే అయ్యి ఉండొచ్చు, తనవే అయ్యి ఉంటాయి. మనకి చిద్విలాస్ని ఉంది కదా, ఇంకెవరూ వద్దు. ఆ ఆస్తి, ఈ కోర్టు కేసులు ఇవన్నీ వదిలేద్దామండి. మీరు, మన బిడ్డ, మన కుటుంబం, ఇప్పుడు నాకు ఇవే ముఖ్యం అని అంటూ సంతోష్ని గట్టిగా హత్తుకుంది హాసిని. హాసినికి బాగా నీరసంగా ఉంది. తన భయాన్ని పోగొట్టడానికన్నా ముందు తన నీరసాన్ని తరిమేయాలి అని సంతోష్ మనసులో అనుకుని, సరే సరే మనం తరువాత మాట్లాడుకుందాం ముందు ఏమైనా తిన్నువ్వు అని హరిణికి ఫోన్ చేసి ఫుడ్ తీసుకురమ్మని చెప్పాడు సంతోష్. ఇంతలో ప్రణవ్ సంతోష్కి ఫోన్ చేశాడు. చెప్పు ప్రణవ్ అని అన్నాడు సంతోష్. అది వర్షం బాగా ఎక్కువగా ఉంది, అందుకే మేము బాబా గుడిలో ఆగిపోయాం. వర్షం ఎప్పుడు తగ్గితే అప్పుడు బయలుదేరుతాం అని చెప్పాడు ప్రణవ్ సంతోష్ తోటి. మీరు ఆగినది గుడిలోనే కదా, సో పర్వాలేదు, పొద్దున్నే రండి. మీరు ఇలా మిడ్ నైట్ బయలుదేరకండి. అమ్మకి కంగారు పడద్దని నేను చెప్తాను, సరేనా అని అన్నాడు సంతోష్ ప్రణవ్ తోటి. సరే సంతోష్ గారు అని ఫోన్ పెట్టేసి ప్రణవ్ పక్కకి తిరిగి చూసేటప్పటికి స్వప్న చలికి వణికిపోతూ ఉంది. ప్రణవ్ తన షర్ట్ పైన ఉన్న కోట్ తీసి, నీకు ఇబ్బంది లేదు అని అనుకుంటే ఈ జాకెట్ వేసుకో, కాస్త వణుకు తగ్గుతుంది అని అన్నాడు ప్రణవ్ స్వప్నకి జాకెట్ ఇస్తూ.
స్వప్న ఇంకేం ఆలోచించకుండా ప్రణవ్ ఇచ్చిన జాకెట్ తీసి తను వేసుకుంది. అయినా తనకి ఎంతకీ వణుకు ఆగలేదు. ప్రణవ్కి స్వప్న వణుకు చూసి కంగారు వచ్చింది. ఏం చెయ్యాలో ఒక్క క్షణం పాటు తోచలేదు ప్రణవ్కి. చుట్టూ పరిసరాలను ఒక 3 నిమిషాల పాటు గమనించి ఒక నిర్ణయానికి వచ్చి తాళం వేయకుండా తలుపుల దగ్గరికి వేసి ఉన్న గర్భగుడి తలుపులు తీసి ఆ బాబా ఎదురుగా పెట్టిన పట్టు శాలువాలను తీసుకుని వచ్చి స్వప్నకు ఇచ్చి ఇప్పుడే వస్తాను 1 నిమిషం అని స్వప్నతో చెప్పి ఆ అరుగు పక్కనే ఉన్న చిన్న షెడ్లోకి వెళ్ళి చూసి గడ్డి అది బాగానే ఉంది కానీ ఇక్కడే మంట పెడితే ఈ మూగజీవాలు భయపడతాయి అని కొంత గడ్డిని కట్టెల పుల్లలు తీసుకొని స్వప్న ఉన్న చోటుకి వాటిని తీసుకుని వచ్చి స్వప్న నాతోరా అని చెయ్యి పట్టుకుని తనని గర్భగుడికి కొంచెం దూరంలో కూర్చోమని కట్టెల పుల్లలు గడ్డి అన్నీ కూడా ఒకే చోట పేర్చి వాటికి నిప్పు పెట్టి చలిమంట వేశాడు ప్రణవ్. తనని కూర్చోబెట్టి తన కోసం కట్టె పుల్లలు గడ్డి పోగేసి చలిమంట పెడుతున్న ప్రణవ్ని ఆరాధనగా చూస్తూనే ఉంది స్వప్న. చేతులు రుద్దుకుని చలి కాచుకుంటూ ప్రణవ్ మాట్లాడుతూ ఉంటే స్వప్న ప్రణవ్నే చూస్తూ ఉంది. ప్రణవ్ తన వైపుకి చూసేసరికి చూపును తిప్పేసుకుంది. చలిమంట నుండి వచ్చిన వెచ్చని సెగలు వస్తున్నప్పటికీ మేనుని తాకుతున్న చిరుగాలులు గిలిగింతలు పెడుతుంటే అలసిన కళ్ళు రెప్పలు మూసుకుపోతూనే ప్రణవ్ ఒడిలో తలను వాల్చింది స్వప్న. ప్రణవ్కి ఒక్క క్షణం ఏమైంది అనేది అర్థం కాకపోయినా చంటిపిల్లలు కనిపించిన స్వప్న తలని నిమురుతూ తనను జారబడిన స్తంభానికి ఆనుకుని ప్రణవ్ కూడా నిద్రలోకి జారుకున్నాడు. సంతోష్ హాసినికి అన్నం తినిపించి పడుకో హాసిని, మనం తరువాత మాట్లాడుకుందాం అని అన్నాడు. చరణ్ పల్లవిని ఇంటికి తీసుకుని వచ్చాక పల్లవి తన రూమ్లోకి వెళ్ళి మల్లెలతో గులాబీలతో డెకరేట్ చేసి ఉన్న తన రూమ్ని చూసి ఆశ్చర్యపోయి కళ్ళు నులుముకుని చూసి ఏంటిది కళా నిజమా అని అనుకుని తనని తను గిల్లుకోబోతుండగా చరణ్ పల్లవి నడుం గిల్లి ఇది కళ కాదు నిజమే, త్వరగా ఫ్రెష్ అవ్వు, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళిపోయాడు చరణ్. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ అప్డేట్ ఎలా అనిపించింది మీకు ఈ అప్డేట్? సారీ అండి, ఈ వినాయక చవితి ఊరేగింపులు ఇంకా అవ్వలేదు, సో మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తుంది. ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దాం. అంతవరకు బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.